ఒక అడవిలో చెట్టు మీద వాణి రాణి అనే 2 తుని పిచ్చుకలుండేవి. అదే చెట్టు క్రింద పుట్టలో ఒక పాము ఉంటుండేది. కొంతకాలానికి వాణి రాణి 2 గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. చెట్టు క్రింద ఉన్న పాము పక్షులు 2 ఎప్పుడు బయటకు వెళ్తాయా, వాటి గుడ్లను తిందామా అని ఎదురు చూస్తూ ఉండేది. కాని వాణి రాణి పక్షులు ఒకటి గుడ్ల దగ్గర కాపలా ఉండగా మరొకటి వెళ్లి ఆహారం తిని వస్తుండేది. ఒకసారి వాటి స్నేహితురాలైన నెమలికి ఆరోగ్యం బాగాలేదని తెలియటంతో నెమలిని చూసి వద్దామని అనుకుంటూ ఉంటాయి రాణి వాణి పక్షులు. చెట్టు క్రిందకు చూస్తే పాము అంతకు ముందు రోజు నుండి అక్కడ కనిపించకపోవటంతో పాము వచ్చేసరికి తమ స్నేహితురాల్ని చూసి వద్దామని వెళ్తాయి వాణి రాణి పిచ్చుకలు. మరో చెట్టు చాటు నుండి చూసిన పాము తన ప్లాన్ ఫలించినందుకు సంతోషపడి వెంటనే చెట్టు మీదకెక్కి పక్షుల 2 గుడ్లను తినేసి వెళ్తుంది పాము. తరువాత గోళ్ల దగ్గరికి వచ్చి చూసిన పక్షులకు గోళ్లలో తమ గుడ్లు లేకపోవటంతో పామె తమ గుడ్లు తిని ఉంటుందని బావురుమని ఏడుస్తాయి. సాయంత్రం అయ్యేసరికి ఏమీ తెలియనట్లు పుట్ట దగ్గరకు వస్తుంది పాము. పక్షులు 2 పాము దగ్గరకు వచ్చి, మేం లేకుండా చూసి మా గుడ్లను తిని మా కడుపులో చిచ్చు పెడతావా, మా ఉసురు తగిలి నాశనం అయిపోతావు అని పామును తిడతాయి పక్షులు 2. ఎంత ధైర్యం మీకు, నాకే శాపనార్థాలు పెడతారా? ఈ చెట్టు మీదే కాదు, ఈ అడవిలో ఎక్కడ గుడ్లు పెట్టినా వచ్చి తింటాను. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటూ వెళ్లిపోతుంది పాము. పాము అలా అనటంతో పక్షులు 2 విస్తుపోతాయి. కాని వాటి మాటలు విన్న ఒక ఉడత పక్షుల దగ్గరకు వచ్చి, ఆ పాము బారి నుండి తప్పించుకోవాలంటే మీరొక పని చేయండి అంటూ పక్షులు ఏం చేయాలో చెబుతుంది ఉడత. మరుసటి రోజు పక్షులు 2 చెట్టు మీద లేకపోవటంతో వాటి గుడ్లను తిందామని పాము అనుకుంటుండగా ఒక నెమలి చెట్టు మీద నుండి ఎగిరి పాము ముందుకు దూకుతుంది. దాంతో పాముకు పై ప్రాణాలు పైనే పోతాయి. ఎందుకంటే నెమళ్ళంటే పాములకి చాలా భయం. అప్పుడు నెమలి పాముతో, నా స్నేహితులు లేని చూసి వాళ్ళ గుడ్లను తింటావా, పైగా అడవిలో ఎక్కడికి వెళ్లినా వాటి గుడ్లను వదిలిపెట్టనని చెప్తావా? ఇక నుండి నేను నా స్నేహితులతో పాటు ఇక్కడే ఉంటాను. మరోసారి చెట్టు క్రింద కనిపించావో అదే నీకు ఆఖరి రోజు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని నెమలి అనటంతో పాము బ్రతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. తరువాత వాణి రాణి పిచ్చుకలు తమ గుడ్లను కాపాడినందుకు నెమలిని పిలిపించమని చెప్పినందుకు ఉడతకు కృతజ్ఞతలు చెబుతాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.